నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. జగన్మోహన్ రెడ్డి చీకటి వ్యవహారాన్ని బయటపెట్టడానికి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే ముందడుగు వేశారు. దానికోసం కొంతమంది మాజీ మంత్రులను అయితే కలవడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ మంత్రులతోని కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు భేటీ అయ్యారు. అది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చీకటి వ్యవహారాన్ని బయటపెట్టడానికి వాళ్ళు ఇంకా సిద్ధపడ్డారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. నిజంగా అది జరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఐఏఎస్లు ఐపీఎస్లు తప్ప మరొకరికి తెలియదు. ఆ లూప్ హోల్స్ కానీ లేదంటే పాజిటివ్ పాయింట్స్ కానీ నెగిటివ్ పాయింట్స్ కానీ వాళ్ళకి మించి ఎవరికి తెలిసే అవకాశం లేదు. రాజకీయ నాయకులు ఎవరున్నా, ముఖ్యమంత్రి ఎవరున్నా, మంత్రులు ఎవరున్నా ఫైల్ మూవ్మెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు. తర్వాత చట్ట ప్రకారం చెయ్యలేనటువంటి వాటిని కూడా ఎలా చెయ్యాలి అని చెప్పి సూచనలు సలహాలు ఇచ్చేది కూడా ఈఐఎస్ ఐపీఎస్లే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం అని తెలిసి కూడా కొన్ని చేశారు. ఈ చేసినటువంటి క్రమంలో అవి చట్టానికి విరుద్ధము, రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి తెలిసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పాటు బరాయించారు. ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది వినేవాళ్ళు ఉండరు ఐపీఎస్లు ఐఏఎస్లు. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది వినటానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు ఉండరు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారు. చట్టానికి రాజ్యాంగానికి అనుగుణంగా ఫైల్స్ తయారు చేసేటువంటి వాళ్ళు, పరిపాలన కూడా అదే విధంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, సమయం వచ్చినప్పుడు ఎక్కడ అక్రమాలు జరిగినాయి, ఎక్కడ అక్రమార్కంగా సంపాదించారు అనేటువంటి దాన్ని బయట పెడతారు. బయట పెట్టడానికి సరైనటువంటి వాతావరణాన్ని, సరైనటువంటి టైంని చూసుకుంటారు. అలా చూసుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలని బయట పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చీకటి కోణాలను బయట పెట్టడానికి సిద్ధమయ్యారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మారబోతుంది, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో కొనసాగే అవకాశం లేదు, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి సంకేతాలు అందుకున్న తర్వాత కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని కలిశారు. రహస్యంగా కలిసి వాళ్ళతోటి భేటీ అయ్యారు. భేటీ అయ్యి జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో ఏం చేశారు, ఇసుకలో ఏం చేశారు, ఇవి కాకుండా అసలు చట్టానికి విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు చేశారనేది మొత్తం వాళ్ళు బ్రీఫ్గా వివరించినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఎవరిని కలిశారు, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది వెళ్ళి 2 మాజీ మంత్రులను కలిశారని చెప్పి అంటున్నారు. ఎవరిని కలిశారు అనేది కనుక మనం చూసుకుంటే కొన్ని హింట్స్ ఇస్తాం పేరు చెప్పకుండా. సో ఆ మాజీ మంత్రుల్లో ఒకళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని జైలుకి పంపించారు. జగన్మోహన్ రెడ్డి ఆయన హోమ్ మినిస్టర్ కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం మారితే తెలుగుదేశం పార్టీ నుంచి, అంటే కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి కావాలని చెప్పి అనుకుంటున్నారు. ప్లస్ హోంమంత్రిగా ఉంటేనే న్యాయం జరుగుతుంది అతను అని వాళ్ళ పార్టీ వాళ్ళ బంధువు, రక్త సంబంధికుడు, వాళ్ళ ఇంట్లో మనిషే చెప్పారు. ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ వ్యక్తి ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు 2 సార్లు ఎంపీ అయ్యారు, 3వసారి కూడా ఎంపీ అయ్యే అవకాశం ఉంది. సో ఇంతకన్నా క్లూ అవసరం లేదు, చాలా ఆల్మోస్ట్ అంతా క్లూ ఇచ్చేసాను. ఆ మాజీ మంత్రిని కలిశారు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పోయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చట్టాన్ని కంప్లీట్గా ఆయనకి బ్రీఫ్గా వివరించినట్టు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. రాబోయే 20 రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా చుక్కలు చూపించాలి అనేది వివరించినట్టు తెలుస్తుంది. సరే, మరొక మాజీ మంత్రి ఎవరు అని అంటే రెవెన్యూ సంబంధించినటువంటి శాఖను కోరుకుంటున్నటువంటి ఒక మంత్రి. అంటే ప్రభుత్వం మారితే రెవెన్యూ శాఖ కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, రెవెన్యూ శాఖ కావాలి అనుకుంటున్నటువంటి ఒక పొలిటీషియన్, ఒక మాజీ మంత్రి. ఆయన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద కేసులు కూడా పెట్టారు, క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపల వేశారు ఆయన్ని. సో ఆయన బీసీ నాయకుడు, వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు, ప్లస్ అమరావతి రాజధాని పరిధిలో ఉండేటువంటి నాయకుడు ఆయన. సో కాబట్టి ఆయనకు గనక ఇస్తే
రెవెన్యూ ఆర్థిక శాఖలతో పాటు ఎక్సైజ్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా అవగాహన ఉంది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ లేదా భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా తిరగదోడతారు. ఆర్థిక శాఖ ఏ విధంగా అప్పులు తీసుకొచ్చారు, అసలు అప్పులు ఎంత తీసుకొచ్చారు, ఏమేమి తాకట్లు పెట్టారు, ఇవన్నీ బయటికి తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏం చేశారనేది ఆయనకి ఆల్రెడీ వివరించారని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఆయన గుమ్మనంగా ఉన్నారు. ఆ మాజీ మంత్రి ఇప్పుడు కూడా బయటపడరు, చాలా గుమ్మనంగా ఉంటారు, చాలా స్టడీ చేస్తూ ఉంటారు, శాస్త్రీయబద్ధంగా మొత్తం స్టడీ చేసి రెడీగా ఉంటారని చెప్పి తెలుస్తుంది. సో అతను ఎవరు అనేది నేను కొన్ని క్లూస్ ఇచ్చాను. ఇంకోటి చెప్పాలంటే, బాగా క్లూ చెప్పాలంటే, అతని మీద ఒక అత్యాచార కేసు కూడా పెట్టారు ఆయన మీద. కావాలని అటెంప్ట్ మర్డర్, అత్యాచారం కదా, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు అతని మీద. సో కాబట్టి ఇప్పుడు ఆ క్లూని బట్టి ఎవరు అనేది తెలుసుంటుంది. సో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ ఇద్దరు మాజీ మంత్రులు కలవడం జరిగింది. అంటే ప్రభుత్వం మారబోతుందని డిసైడ్ అయిపోయారు వీళ్ళు. డిసైడ్ అయిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా అక్రమాలు, అవినీతి, రకరకాల చట్ట విరుద్ధమైన కార్యక్రమాలన్నింటినీ కంపైల్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారని తెలుస్తుంది. వాళ్ళు ఏ రోజైనా సరే ప్రభుత్వం మారగానే ఇమీడియట్గా ప్రభుత్వానికి అందజేస్తారు. సో ప్రభుత్వం మారుతుంది డెఫినెట్గా అనేది తాజా పరిణామాలు చెప్తూ ఉన్నాయి. ఆ పరిణామాల్లో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, ఇప్పుడు కొల్లి రఘురామరెడ్డి బదిలీ పైన వెళ్ళారు. బదిలీ పైన ఆయన పంపిస్తారని చెప్పి తెలిసినటువంటి ముందు రోజే, కొన్ని గంటల ముందే ఆయన హెరిటేజ్ సంబంధించినటువంటి ఫైల్స్ ని తీసుకెళ్లి తగలబెట్టారు. అంటేనే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి భయంతోటే కదా. అంటే ఇక్కడ తెలంగాణలో ఏదైతే కొంతమంది నాయకులు వాళ్ళ ఫైల్స్ ఇక్కడ కూడా చూసాం, ఫైల్స్ ని తగలబెట్టే విషయం సేమ్ అదే సీన్ టు సీన్ అక్కడ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా సార్? మరి సేమ్ అదే కనిపిస్తుంది, ప్రచారంలో కూడా అదే కనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నారు తెలంగాణలో కేసీఆర్, నన్ను ఓడిస్తే నేను హ్యాపీగా పోయి ఫామ్ హౌస్ లో కూర్చుని రెస్ట్ తీసుకుంటాను, విశ్రాంతి అన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, నన్ను ఓడిస్తే నేను సంతోషంగా దిగిపోతాను కుర్చీ అని చెప్పి అన్నాడు. సేమ్ ఇదే జరిగింది కదా, రెండు కోయిన్సైడే కదా. తర్వాత ఇక్కడ ప్రభుత్వం మారుతుందని చెప్పి అనగానే ఐఏఎస్లు ఐపీఎస్లు రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారా లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు కొంతమంది ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడిని లోకేష్ని కలవబోతున్నారు కదా, సీక్రెట్గా కలిశారు కదా కొంతమంది ఫేస్ టైం ద్వారా టచ్లో ఉన్నారు కదా. ఇంకా నెక్స్ట్ ఏంటి, తగలబెట్టారు కదా ఇక్కడ ఫైళ్ళు. తెలంగాణలో కూడా ఫైళ్ళు తగలబెట్టడం, అర్ధరాత్రి పూట ఫైళ్ళు ఆటోల్లో వేసుకుపోవటం, తర్వాత హార్డ్ డిస్క్లు తీసుకుపోవటం, పెన్ డ్రైవ్లు తీసుకెళ్లిపోవటం, సిమ్లు తగలబెట్టడం, ఇవన్నీ చేశారు కదా. సేమ్ ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు అక్కడ కూడా ఫైల్ తగలబెట్టడం స్టార్ట్ అయింది కదా. సో ఫైల్ తగలబెట్టడం స్టార్ట్ అయింది. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ దాని ప్రకారం 26 years నా జర్నలిజం ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ కూడా అయింది సచివాలయంలో. అది కూడా అయ్యే అవకాశం ఉందంట. అవుతుంది. ఎలక్షన్ ముందు డెఫినెట్గా సచివాలయంలోనే లేదంటే గవర్నమెంట్ ఆఫీసులోనే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైల్ తగలబడతాయి. ఓకే. సో ఇక్కడ కూడా ముందే జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. జ్యోతిష్యం కాదు, అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల ముందు జరిగేటువంటి పరిణామాలు, ప్రభుత్వం మారుతుంది అని చెప్పి సంకేతాలు రాగానే ఇమీడియట్ గా జరిగే పరిణామాలు ఇవి. ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా అది జరిగింది కదా, ఫైల్ తగలబడ్డాయి. ఎక్కడ టూరిజం దాంట్లో అది షార్ట్ సర్క్యూట్ అన్నారు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం త్వరలోనే చూడబోతాం షార్ట్ సర్క్యూట్లో ఫైల్ తగలబడ్డాయి అని.